ओम श्री रामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 505వ భాగం. మహాదేవుడు వశిష్ఠ మహర్షికి దైవ పూజల గురించి వివరించేటువంటి ఆ సందర్భంలో ఉన్నామన్నమాట. నిన్నేమన్నారు? వశిష్ఠ, ఏదేది నువ్వు చూస్తుంటావో దాన్ని నువ్వు తేడా లేకుండా, అంటే వేరు వేరు అనే భావం లేకుండా, విశేష రూపంలో కాకుండా ఏక రూపంలో అందులో ఉన్న సమానంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ సామాన్యాన్ని ఏకం చేసి ఆ సామాన్యాన్ని తేడా లేకుండా చూడడం నేర్చుకోవయ్యా. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నీ అనుభూతి మహామధురంగా ఉంటుంది అంటున్నాడు. నీకు అప్పుడు మహామధురంగా కనబడుతుందయ్యా. నీకు అప్పుడు ఆ స్వరూపము ఎంతో మధురంగా కనబడుతుంది. ఎలా? ప్రతిదీ కూడాను ఎలాగా అంతా ఏకమే, ఆ పరమాత్మ తప్ప వేరేది లేదు అనేటువంటి ఆ దృష్టి పెట్టుకుని చూస్తే నీకు ఇక అంతా మధురమే. నీకు వేరేది ఉపయోగకరం లేనిది ఏదీ కనపడదు. అంతా మధురంగానే కనపడుతుంది, అంతా కోరదగిందగానే కనపడుతుంది నీకు అంటూ చెప్తున్నాడు. అది ఎలా ఉంటుందంటే ఒక పోలిక ఉపమానం చెప్తున్నాడు. చంద్రుల్లోంచి జాలువారినట్లు భావించాలట. ఆ అమృత ధార చంద్రుల్లోంచి అలాగా జాలువారినట్లు భావించాలి అంటున్నాడు. ఈ కనపడేటువంటి పదార్థాలు కావవి. చంద్రబ్రహ్మంలోంచి వచ్చిన అమృతం లాంటివి. అంటే ఏమిటి ఇక్కడ అర్థం అంటే, ఏదో కన్ఫ్యూజన్గా ఉందంటే, సర్వము పరమాత్మ స్వరూపంగానే చూడు అన్నది అసలైనటువంటి సందేశం ఇక్కడ. అవి పదార్థాలు కావయ్యా, చంద్రబ్రహ్మంలో వచ్చిన అమృత ధారలయ్యా. అమృతం అది అమృతమే కానీ అమృతం లాంటిది, అది విషం కాదు. ఇప్పుడు క్షీరసాగరంలో ప్రతిదీ అమృతం అనేటువంటి భావనకు చూడాలట. ఆ మదనం, క్షీరసాగర మదనంలో వచ్చే విషయం కూడా అమృతమే అనేటువంటి భావనతో చూడాలట. ఎలా ఉన్నారు? సంసారం అన్నదే క్షీరసాగరం. దాన్ని మదించేటువంటి ఆ మందర పర్వతం ఏదంటే మనసే మందర పర్వతం. ఇటువైపు దేవతలు ఉన్నారు, అటువైపు దానవులు ఉన్నారు. ఈ దేవతలు ఎవరు, దానవులు ఎవరు అంటే వృత్తులే, మనోవృత్తులే. దేవతలు, దానవులు. వృత్తులు మంచి వృత్తులైతే దేవతలు, చెడు వృత్తులైతే దానవులు. కాబట్టి ఈ మంచి చెడు వృత్తులు ఈ మనసు అనేటువంటి మందర పర్వంతో ఆ రకరకాల మదనం చేస్తూనే, సంసారం అనేటువంటి సాగరాన్ని, ఆ క్షీరసాగరాన్ని మదనం చేస్తూనే ఉంది. అలా మదనం చేస్తూ ఉండగా దానిలోంచి ఏం పుడుతుంది? విషమా లేక అమృతమా? దేని కోరుతున్నారు వాళ్ళు? దేవతలు దేని కోరుతున్నారు? అమృతాన్ని కోరుతారా? విషాన్ని కోరుతారా? దేవతలు దేన్ని కోరుతారు? రాక్షసులు దేన్ని కోరుతారు? అమృతమే. కాబట్టి అమృతమే కోరుతారయ్యా. అయితే అక్కడ విషం పుట్టింది. అమృతం కోరతారు, అమృతంతో పాటు విషం కూడా పుట్టింది. మరి ఆ విషాన్ని నువ్వు అరిగించుకోగలవా? ఏంటి ఆ విషయం? మరణం అంటే ఏమిటో అర్థం చేసుకోలేని వాడికి జీవితం అంటే ఏం తెలుస్తుంది అంటున్నాడు ఇక్కడ. భలే గొప్ప ప్రశ్న. మరణం అంటే అర్థం చేసుకోలేని వాడికి జీవితం అంటే అర్థం కాదు, తెలుస్తుందా? అమృతం మనం అనుభవిస్తాం అనుకుంటే విషాన్ని కూడా మింగాలి. విషం కాదు, అది కూడా అమృతమే అన్నటువంటి భావనతో ఉండాలి. ఎటువంటి అంటే ఇక్కడేంటి? నామరూపాలుగా కనబడే ప్రపంచం కూడా పరమాత్మే. రెండూ పరమ
విషం కాదు, ఇది ఆభాస కాదు, ఏం కాదు, అంతా పరమాత్మే అనేటువంటి భావన ఉండాలి అని చెప్పడం అన్నమాట ఇక్కడ ఉద్దేశం. ఎవరికి సాధ్యమవుతుంది ఇది ఇలా భావించడం అంటే సర్వజ్ఞుడు అయితేనే వాడికి ఈ భావన వస్తుంది. మృత్యువుని ఎవరు జయిస్తారు అంటే సర్వజ్ఞుడైతేనే. ఎవరా సర్వజ్ఞుడు? పరమేశ్వరుడు హాలాహలాన్ని గొంతులో పెట్టుకున్నాడు. అనాత్మను కూడా ఆత్మగా భావించుకున్నటువంటి వాడు. ఎవడైతే అనాత్మను కూడా ఆత్మస్వరూపంగా చూస్తాడో వాడికి ఇక మృత్యువు లేదు, వాడే సర్వజ్ఞుడు. కాబట్టి నీవు ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి వశిష్ఠ. సరే, ఈ ఆత్మస్వరూపాన్ని గుర్తించాలంటే ఏవి నీకు సహాయం చేస్తాయి అంటే శాస్త్రాలు సహాయం చేస్తాయి అనుకుంటావేమో. ఇక్కడ ఏం చెప్తున్నా, శాస్త్రాలు నీకు సహాయం చేయవు. నువ్వు ఏం చదివినా లాభం లేదు. సరే, గురువు ద్వారా మనం ఆత్మజ్ఞానం సంపాదిద్దాం అనుకుంటావేమో. గురువు కూడా పనికిరాడు. ఎందుకు పనికిరాడు తెలుసా? నీ ప్రమేయం లేకుండా ఒక శాస్త్రం కానీ గురువు కానీ, అర్థమైందా, గురువు బోధ కానీ శాస్త్ర జ్ఞానం కానీ నీకు నీ స్వరూపాన్ని నిజంగా పట్టుకోవడానికి ఉపయోగపడవు అంటాడు. కేవలం నువ్వు శాస్త్రార్థంతో నీవు కేవలం శాస్త్రాలను చదివి నేనేదో ఆత్మ అనుభవాన్ని తెచ్చుకుంటానంటే అది కుదరదు. శాస్త్రజ్ఞానం ఏమాత్రం నీకు కొంత హెల్ప్ చేయొచ్చేమో కానీ అదే పరమార్థం కాదు. అలాగే గురువు పాత్ర కూడా అంతే. కేవలం నీవు దాంట్లో పూర్తిగా నీవు నీవే అనుభవానికి తెచ్చుకోవాలి, నువ్వే ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ బయట నుండి నీకు సహాయం ఏమాత్రము నీకు పూర్తిగా దోహదం చేయదు. లోపల నీకు ఒక గట్టి ఇది ఉంటుంది, తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఉండాలి. దాన్ని ఏమంటామంటే అర్జెంట్, బర్నింగ్ జీల్ అంటాం, అర్జ్ అంటాం. స్వయంగా నీవే ఆ బర్నింగ్ జీల్తో, అర్జుతో నువ్వు పట్టుకోవాలి, నువ్వే ప్రయత్నించి పట్టుకోవాలి. నీకున్నటువంటి ఆ శాస్త్రాలు, గురువు ఇచ్చినటువంటి ఆ పరోక్ష జ్ఞానము నీకు అపరోక్షంగా నీకు అర్థం కావాలి. నీకు అపరోక్షం కావాలి అంటే నీ స్వబోధ వలనే అనుభవానికి వస్తుంది. నీ యొక్క స్వానుభవం వలనే నీవే అనుభవించాలే కానీ నీ బుద్ధి ద్వారా నీవే పట్టుకోవాలి ఆ స్వరూపాన్ని. కానీ బయట ఉన్న ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నీకు పూర్తిగా ఉపయోగపడవు. స్వయంగా నీకు నీవే అనుభవాన్ని తెచ్చుకోవాలి. కాకపోతే నీ స్వయంగా నువ్వు అనుభవాన్ని తెచ్చుకోవడానికి గురువు, శాస్త్రాలు కొంతవరకు దోహదం చేస్తాయి, సహాయపడతాయి. అవి అసలు సహాయమే ఉండదా అంటే ఉంటాయి. అవి రెండూ లేకుండా కేవలం నీ స్వయంగా నీ యొక్క ప్రయత్నమే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళది కొంత హెల్ప్ ఉంటుంది. కానీ నిజం బాగా గట్టిగా అనుభవాన్ని తెచ్చుకోవాల్సింది నీ ప్రయత్నంతో నువ్వే. శాస్త్రం, గురువు కొంత భాగం పరోక్ష జ్ఞానాన్ని అందజేసే వరకు వాళ్ళు నీకు సహాయకారులుగా ఉంటారు. ఆ తర్వాత ఆ పరోక్ష జ్ఞానాన్ని అపరోక్షంగా మార్చుకోవడానికి ఏం చేయాలి? ఇంక వాళ్ళ ప్రమేయం లేదు అక్కడ. నీ పాటికి నీవే దాన్ని తెచ్చుకోవాలి, అనుభవానికి తెచ్చుకోవాలి. అది నిజమైనటువంటి పరిపూర్ణ స్థితి. అప్పుడు నీకు ఆ స్వాత్మ జ్ఞానం బాగా నీకు కలుగుతుంది. ఎప్పుడైనా సరే అటు శాస్త్రం, ఇటు గురువు కూడా నీకు ఆ స్వానుభవాన్ని నీ వరకు మనం తీసుకెళ్తాడే కానీ స్వానుభవాన్ని పొందేది మాత్రం నీకు నీవే. స్వయం కృషి, నీ యొక్క స్వానుభవము, నీ స్వయం కృషే, వాటితో మాత్రమే నీవు ఆ స్వరూపాన్ని పూర్తిగా అనుభవానికి తెచ్చుకోగలవు అంటూ ముగిస్తున్నారు
బ్రహ్మదేవుడు వశిష్ఠునితో రేపు ఏం చెప్తారో చూద్దాం అంతవరకు.